గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు, కొన్ని సంస్థలకు వివిధ కారణాలతో రద్దు, కొత్తగా కొన్ని సంస్థలకు భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సెక్రటేరియట్లో మంత్రి నారాయణ ఛాంబర్లో ఉపసంఘం సభ్యులు, అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర హాజరు కాగా జూమ్ ద్వారా మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు, కొన్ని సంస్థలకు వివిధ కారణాలతో రద్దు, కొత్తగా కొన్ని సంస్థలకు భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, సచివాలయంలో ఇక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇక మంత్రి నారాయణ అధ్యక్షతన, అదే విధంగా ఇక పలువురు మంత్రులు సైతం కూడా ఈ యొక్క మీటింగ్ హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఇక కొల్లు రవీంద్ర అయితే కనుక ఇటు హాజరవడంతో పాటు వర్చువల్ గా అయితే కనుక కొంతమంది మంత్రులు సైతం కూడా హాజరవడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక భూ సంస్థలకి ఏవైతే కేటాయింపులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా పరిశ్రమలు, రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలో కీలకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి భూ కేటాయింపులు కూడా ఇటు సమస్యపై చర్చించుకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగా వాళ్ళు ఉన్నతాధికారులు సైతం కూడా ఈ యొక్క సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏవైతే ఇటు పరిశ్రమలకి ఊరటించే విధంగా కూడా తీసుకొస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా ఇటు మంత్రులకు దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు రాయితీలు సైతం కూడా ఏదైతే ఇటు పెట్టుబడులు వచ్చేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి రాయితీలు ఇచ్చే విధంగా, అదేవిధంగా భూ కేటాయింపులు భాగంగా రాయితీలు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.